నిజం చెప్తున్నా అసలు ఈ 5-6 నెలలనే మన తెలంగాణ రైతు బతుకు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదోలా. మార్పు మార్పు అంటే ఏం మార్పో ఏ పాటు మార్పో అనుకున్నా కానీ ఇట్లా ఉల్టా పల్టా చేసే మార్పని కలలో కూడా అనుకోలే. మీరే చెప్పురి, 6 నెలల కిందట మన రైతుల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఎన్నడన్నా రోడ్డు మీదకి వచ్చిర్రా? ఎరువుల కోసం తన్లాడిర్రా? వడ్లు కొనేటోళ్ళు లేరని కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారా? ఎవరు కాలన్నా వట్టిరా? కానీ ఇప్పుడు గిదే కథ అవుతుంది. అగు చూడురి. ఎవలేమనుకున్నా మంచిదే, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అందరికంటే ఎక్కువ గోసపడుతున్నది మాత్రం మన రైతులేనుల్లా. అవునా కాదా? వాస్తవం చెప్పురి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? రోజు చూస్తూనే ఉన్నాం మనం. అంతెందుకు, ఇత్తనాల కోసం కామారెడ్డిలో చూడురి రైతులు ఎంత హరిగోసపడుతుర్రో. పాప మీలు పొద్దుగల 4కి వచ్చి లైన్లలో నిలబడ్డ రైతులను దేకినోడు లేడటనుల్లా. ఏదో ఎట్టికి పిడిగేడు మందికి ఇచ్చినమా అంటే ఇచ్చినమన్నట్టు విత్తనాలు వంచి ఎక్కడి మూలకి ఎరువులు లేవు విత్తనాలు లేవు అని వెనుకకు పంపుతుర్రట. ఎంత ఘోరం చెప్పిది. ఆఫీసర్లే కుమ్మక్కై ఎరువులను బ్లాక్ మార్కెట్లకు పంపి లైన్లలో నిలబడ్డ రైతులకు చేయిచ్చిరంటే ఏందన్నట్టు. ఇక రైతులకు కోపం రాదా? అందుకే ఇత్తనాలు ఇవ్వవలసిందని ధర్నాకు దిగిర్రు. ఆఫీసర్లను ప్రభుత్వాన్ని గట్టిగానే అరుచుకున్నారు. ఇగో ఈ రైతులు ఏమంటారో ఈనాలే మీరు చెప్పే పెద్దన్న. 5 గంటలకు వచ్చినాము, 5 కట్టినాము. ఆడికెళ్ళి మీదికెళ్ళి కిందికెళ్ళి మీదికి ఏం లేదు. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కథం పట్టిస్తుంది. ఇక రైతులు బతికేది లేదు, చచ్చిపోతున్నారు. ఇప్పటికే ఏం చేస్తాము? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, దేవుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఆగానాట గీనని అడుగుదాం. ఎప్పుడొచ్చినవే బాపు, దొరికిన ఇత్తనాలు? మేము జీలుగులకు ప్లస్ మళ్ళీ పేసార్ముల కోసం వచ్చినాము. ఇక్కడ 2:30 ఉంది, అర్ధరాత్రి 2:30 నుంచి లైన్ కట్టడం జరిగింది. మేము 6 గంటలకు వచ్చినాము. ఇప్పటికి 11 అవుతుంది. ఇప్పటికి ఇంకా మాకు ఇంకేం లేదు ఇక్కడ. మరి ఇంకా 2 గంటలకు 3 గంటల దాకా అవుతుండొచ్చు. అయినా కూడా వస్తే రావో గ్యారంటీ లేదు. ఇది రైతుల పరిస్థితి. కామారెడ్డి మండలం మొత్తానికి ఇక్కడనే ఇస్తారు. ఇంకా 3 సెంటర్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు 3 సెంటర్లలో డిస్ట్రిబ్యూట్ చేసారు. కానీ ఈసారి కొత్తగా ఈ ఒక దగ్గర వేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇగో వీళ్ళ బాధ కూడా నూర్రి. ఇప్పటిదే ప్రభుత్వం మంచిగా ఉండే, ఏ ధాన్యమైనా ఎక్కడ సెంటర్ అక్కడ పంపించేసిర్రు. అన్ని విధాలా మంచి ఆనందంగా తీసుకున్నాము, ఆనందంగా వెళ్ళిపోయినాము. ఇప్పుడు అంతా గంజలు తీసుకొచ్చి పెట్టిర్రు, షాట్ల తౌడు పోసిర్రు. మంచిగా కుక్కలు పెట్టి నడిపెడతారు వీళ్ళు. ఏంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఏమన్నా అంటే మేము ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తాము, లోన్లు మాఫీ చేస్తాము, ఇండ్లు ఇస్తాము అన్నారు. ఇండ్లు లేవు, రైతు బంధు లేదు, ఏ రుణమాఫీ లేదు, తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు టైంకు. ఇప్పుడు మొత్తం అంతా గందరగోళం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వము ఏ ఎన్నికైనా నా రైతే నాకు రాజు అంటే నా రైతు బిడ్డలము, రైతుకు నేను అన్యాయం చేయను అన్నాడు చేసిండు. మరి ఈయన నేను రైతులకు చేస్తా, రుణమాఫీలు తెచ్చుకోపోని 2 లక్షలు పడ్డాయి, రుణాలు తెచ్చుకోరు అన్నాడు. రుణమాఫీ ఏది? ఇంత గోషలు పడుతున్నాం రైతులు. ముందు మరి ఇంకా మరి రైతులను చంపేస్తాడా? ఇడికే సాగు బతుకులు. ఇది తెలంగాణ రైతు మాటనుల్లా. ఖాళీ కామారెడ్డిలేంది అంతట గిదే పరిస్థితి. ఇత్తనాల కోసం పొద్దుగాలనే వచ్చి లైన్లలో చెప్పులు పాస్బుక్లు పెట్టవలసి వస్తుంది. అసలు ఇసోంటి సీన్లు 9.5 ఏండ్లల్లా ఎన్నడన్నా చూసినామా? అసలు ఇసోంటి పరిస్థితి కేసీఆర్ సార్ మన రైతులకు రానిచ్చిండా? సార్ ఇట్లా పక్కకు జరగంగానే ఎట్లా మారిందో చూడు మన రైతుల పరిస్థితి. నాకైతే మనసుకు మస్తు తక్లీఫ్ అనిపిస్తుందోల్లా. అన్నం పెట్టే రైతుని ఏడిపించుడేందోల్లా, బజాట్లా గిట్లా నిలబెట్టించుడేంది? అన్యాయం కురబడెత్తు. గిట్లనే శాపాలు పెడుతురు పబ్లిక్.